bike, maybe at 50-60 speed. ఈ రాజేష్ అనే వ్యక్తి 50 లేదా 60 స్పీడ్లో తన బండి మీద ప్రయాణం చేస్తుండే. And suddenly one guy came from the opposite direction trying to take a U-turn. అకస్మాత్తుగా తన ముందు నుంచి ఒక వ్యక్తి యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. Fraction of a second delay or early, it would have been disastrous. ఒక్క క్షణము కానీ ఆలస్యం కానీ ఇంకేమన్నా చేస్తే కానీ అది ఒక పెద్ద వినాశనం అయ్యేది. So his testimony was that he was protected when it looked so dangerous. కనుక ఆయన సాక్ష్యం ఏంటంటే అది ప్రమాదకరంగా కనపడ్డప్పుడు ఆయనైతే భద్రపరచబడ్డాడు, కాపాడబడ్డాడు. That's a major part. అది పెద్ద అంశము, ముఖ్యమైన అంశం. But what touched me and also Mahesh was the minor part. కానీ నాకు మహేష్కి తాకిన ముఖ్యమైన విషయం ఏంటంటే అందులో ఉన్నటువంటి చిన్న విషయమే. You know what he said after that? ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడో మీకు తెలుసా? It was natural for me to get angry on him and scold that boy. సహజంగానే అటువంటి సన్నివేశం జరిగినప్పుడు ఆయన పైన కోపం వచ్చి ఆయనను తిట్టేవాడిని. But he says surprisingly I was not angry. కానీ ఆశ్చర్యకరంగా నేను కోపం తెచ్చుకోలేదు. I was not upset. నేను దాన్ని బట్టి బాధపడలేదు. Actually with love I told him, Anna, why are you driving like this? కానీ నిజానికి ప్రేమతో నేను ఆయనతో అన్నాను, అన్నా ఎందుకు ఇలా నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఎందుకు ఇలా నడిపిస్తున్నావు? Sorry, I will not do like that again, and went away. ఆయన కూడా క్షమించండి, ఇంకోసారి అలా చేయను అని వెళ్ళిపోయారు. So what I realized is that was the sign of spiritual maturity and strength. కాబట్టి నేను గ్రహించింది ఏంటంటే అది ఒక పరిపక్వతకి, బలానికి, ఆత్మీయ పరిపక్వతకి, బలానికి సూచనగా ఉన్నది. It is not about controlling your anger. మీ యొక్క కోపాన్ని ఆధీనంలో ఉంచుకోవడం సంగతి కాదు ఇది. You know, all of us have failed trying to control our anger, right? మనందరము మన కోపాన్ని మనం తగ్గించుకోవాలి అనే విషయంలో విఫలం చెందాం కదా? Yes. అవునా? But here the wonderful thing is not getting angry at all. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే అసలు కోపమే రాలేదు. I remember one person called me a few days back. నాకు గుర్తుంది కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి నాకు కాల్ చేశారు. And he said, Sushruth, how should I overcome anger? అప్పుడు ఆయన చెప్పారు, సుశ్రుత్, నేను ఈ కోపాన్ని ఎలా అధిగమించగలను? I've tried but I am not able to do that. నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ అలా చేయలేకపోయాను. And I told అప్పుడు నేను చెప్పాను that it is not about controlling your anger, అంటే అక్కడ కోపాన్ని నువ్వు ఆధీనంలో ఉంచుకోవడం అనేది కాదు, కానీ but it is about not getting angry at all. కానీ అసలు కోపమే తెచ్చుకోకుండా ఉండాలి. That happens only when you bring the power that is inside of you out. అది ఎప్పుడు జరుగుతుందంటే నీ లోపల ఉన్నటువంటి శక్తిని సూటిగా బయటికి ఎప్పుడు తెస్తావో అప్పుడు. You know, you don't get angry. మీకు అప్పుడు కోపం రాదు. Or, you know, think about it. You don't get tempted. లేదా మీరు ఇలా ఆలోచించండి, మీకు అసలు శోధననే కలగదు. Though the temptation may be right in front of you, it fails to attract you. ఒకవేళ ఆ శోధన మీ కళ్ళ ముందే ఉన్నప్పటికీ కూడా అది మిమ్మల్ని ఆకర్షించలేదు. That is real overcoming. అదే నిజంగా అధిగమించడం అంటే. You see, situations will come around us. మీరు చూడండి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అలా అవుతుంటాయి. Difficult situations will come. కష్టతరమైన పరిస్థితులు వస్తాయి. And it is not about controlling our anxiety or panic at that time. అది మన ఆందోళన కానీ భయాన్ని కానీ దాన్ని అధిగమించడం కాదు, కానీ It is about not getting anxious at all. అది అక్కడ మనం అసలు ఆందోళనే తెచ్చుకోకుండా ఉండాలి. That is the real victory. అదే నిజమైన విజయము. You see, I want to share with you something which may not be new for many of you. మనలో ఉన్న చాలా మందికి నేను పంచుకోబోయేది అంత కొత్తగా ఏం అనిపించకపోవచ్చు. But I strongly felt that I must share this again. కానీ నేను ఎంతో బలంగా నమ్ముతున్నాను అది తప్పక మళ్ళీ పంచుకోవాలి అని. What is the certain thing in this world? ఈ లోకంలో ఖచ్చితంగా జరిగే విషయాలు ఏంటివి? I'll tell you. నేను చెప్పనా? Uncertainty is the most certain thing in this world. అనిశ్చితం అనేదే ఎంతో ఖచ్చితంగా జరిగేది ఈ లోకంలో. Correct? అవునా? Everything is subject to change. సమస్తము కూడా మారడానికి ఉద్దేశించబడినవే. And nothing is dependable. ఏది కూడా ఆధారభరితమైనవి కావు. See, all of us heard the weather report few weeks back that the monsoon is arriving early and we are going to have more than standard rain. మనందరము ఇంతకు ముందు విన్నాం కదా ఈ వాతావరణం గురించి, మారబోతుంది, వర్షాలు రాబోతున్నాయి అని.
But last 2 weeks nothing happened. కానీ గడిచిన 2 వారాలు ఏం జరగలేదు. What happened to the weather report? మరి ఏమైంది ఆ వాతావరణంకి? You see, this is only a forecast. It's not certain it will happen that way. ఇది కేవలం అలా జరగబోతుందని చెప్తున్నారు కానీ ఖచ్చితంగా అలానే జరుగుతుందని చెప్పలేదు. Nothing is certain in our life. ఏది కూడా నిశ్చయంగా మన జీవితంలో జరగదు. You can't depend upon anything. మీరు దేనిపైన కూడా ఆధారపడలేరు. I'll tell you, I was very happy in the morning today. నేను చెప్తున్నాను, ఈ రోజు ఉదయకాలం నేను ఎంతో ఆనందించాను. Because I purchased this shirt in 2016. ఎందుకంటే 2016లో కొన్న షర్ట్ ఇది. And I could not fit into it until today. ఈ రోజు వరకు నాకు అది పట్టలేదు. But when I wore, కానీ ఎప్పుడైతే వేసుకున్నానో I felt so happy. నేను ఎంతో ఆనందించాను. But at the same time, I suddenly realized, can I be certain about my health? అదే సమయంలో నేను గ్రహించిన విషయం ఏంటంటే, నా ఆరోగ్యం విషయంలో నేను ఇలా ఖచ్చితంగా ఉండగలుగుతానా మారకుండా? Can anybody give any guarantee? ఎవరైనా దానికి గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? Guarantee about your health, guarantee about your wealth, guarantee about people around you. Nobody can give. మీ ఆరోగ్యం విషయం, మీ భాగ్యం విషయం, మీ చుట్టూ ఉన్న ప్రజల విషయం, ఏదైనా విషయంలో గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? Everything and anything will change. ఏదైనా ఎప్పుడైనా అన్ని మారుతూనే ఉంటాయి. God alone is the same yesterday, today and forever. దేవుడు మాత్రమే నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతిగా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. You know, church, therefore, we must learn to hold on to that what will not change. కాబట్టి సంగమ మనము ఏదైతే ఎన్నటికి మారదో దాన్ని పట్టుకొని ఉండాలి. I have seen some of the videos of tornadoes and what do you say, tornadoes and heavy winds. నేను కొన్ని సుడిగాలుల గురించి, బలమైన గాలుల గురించి కొన్ని వీడియోలు చూశాను. And what is advice in all that? You should hold on to a pillar or something that will not shake. అక్కడ వాళ్ళు సలహా ఇచ్చేది ఏంటంటే, మనల్ని కదిలించలేని ఒక బలమైన ఒక పునాది కానీ ఒక బంధక్ కానీ మనం పట్టుకొని ఉండాలి. See, all these tornadoes or we can say earthquakes and heavy winds and difficulties will come in our lives. ఈ సుడిగాలిలే కానీ, భూకంపాలే కానీ, ఇటువంటి కష్టతరమైన పరిస్థితులే కానీ మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. Try to throw us off the ground. అవన్నీ మనల్ని నేలకు కొట్టివేయాలని చూస్తుంటాయి. But at that time, what we need to do is hold on to someone who never changes. కానీ ఆ సమయంలో మనం చేయవలసిన పని ఏంటంటే, ఎన్నటికీ మారని ఆ వ్యక్తికి మనం పట్టుకొనే ఉండాలి. All of us agree that these are the last days. మనందరం ఒప్పుకుంటున్నాం కదా ఇవి అంత్య దినములని. Right? అవునా? Yeah, coming of Jesus is closer than ever before. యేసు ప్రభు యొక్క రాకడ మునుపెన్నడూ లేనంతగా దగ్గరగా ఉన్నది. What is today will not be there tomorrow. ఈ రోజు ఏదైతే ఉందో అది రేపు ఉండదు. Even you see, what kind of panic would be happening in Iran right now? ఇరాన్లో ఎటువంటి భయాందోళనలు జరుగుతున్నాయో మీకు తెలుసు కదా. See, right, wrong is a separate thing. I'm not talking about that. సరైందా కాదా అనేది అది వేరే విషయం, నేను దాని గురించి మాట్లాడట్లేదు. But when bombs are falling from skies, whether Iran or Iraq or anywhere, the whole life becomes uncertain. కానీ బాంబులు అనేవి ఇలా ఆకాశం నుంచి ఇరాన్లో కానీ, ఇరాక్లో కానీ, ఇటువంటి దేశాల్లో పడుతున్నప్పుడు జీవితాలు అనేవి అనిశ్చితమైపోతాయి. You can die any moment. మీరు ఏ క్షణమైనా చనిపోవచ్చు. Bible tells in the last days everything will be shaken. బైబిల్ చెప్తుంది అంత్య దినములలో సమస్తము కూడా కదిలించబడతాయి అని. All that you think stable will be shaken. మీరు ఏవైతే స్థిరంగా ఉంటాయి అనుకుంటారో అవి కూడా కదలబడతాయి. I have a friend. నాకు ఒక స్నేహితుడు కలడు. Who began to invest money in stocks. ఆయన స్టాక్స్ లో డబ్బులు పెట్టుబడిగా పెడుతున్నారు. Kind of daily trading, and he was making good money. అలా అనుదినము ఆయన వ్యాపారం చేసి మంచిగా ధనం సంపాదిస్తున్నారు. He invested money, got back more. ఆయన పెట్టుబడిగా డబ్బులు పెట్టాడు, మళ్ళీ ఎంతగానో పొందుకున్నాడు. Invested more, got back yet more. ఇంకా ఎక్కువగా పెట్టాడు, ఇంకా ఎక్కువగా పొందుకున్నాడు. Excited to invest more and more. ఇంకా ఎక్కువ పెట్టడానికి ఆయన ఉత్సాహపడ్డాడు. And suddenly in one day he lost 25 lakhs. అకస్మాత్తుగా ఒక రోజు ఆయన 25 లక్షలు కోల్పోయాడు. I'm not trying to scare you or put fear in you. నేను మిమ్మల్ని భయపించడానికో భయాన్ని పెట్టడానికో చెప్పట్లేదు. But I began to realize more and more that we cannot be assured about anyone or anything in this world. కానీ నేను ఇంకా ఎక్కువగా గ్రహించడం మొదలుపెట్టింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ఏ దాన్ని బట్టి కూడా మనం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోలేమని. If you look at our lives, your life, my life,
ఒకవేళ మీరు మీ జీవితాలను కానీ నా జీవితాలను కానీ చూడడం మొదలు పెడితే most of the anxieties are because of uncertainties. అక్కడ ఎక్కువగా జరిగే ఆందోళన దేన్ని బట్టి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఖచ్చితం లేని విషయాలను బట్టి. Most of the tensions are because you don't know what will happen. ఎక్కువగా ఈ టెన్షన్స్ ఎందుకు వస్తుంటాయి, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. I mean I know people who are deeply involved in stock markets. నాకు తెలుసు చాలా మంది ఇలాంటి స్టాక్ మార్కెట్ లో ఇన్వాల్వ్ అయిన ఉన్నటువంటి ప్రజలు all the time they will be sitting in front of their computer. వాళ్ళు ఎల్లప్పుడు వాళ్ళ కంప్యూటర్ ముందు కూర్చొని ఉంటారు. What are they watching? ఏం చూస్తూ ఉంటారు వాళ్ళు? All ups and downs and ups and downs and ups and downs. అలా పెరుగుదల తగ్గుదల స్టాక్ మార్కెట్ లో జరిగే చూస్తుంటారు. Don't know when it will go up and when it will go down. అది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుందని ఎవరికి తెలియదు. They are not ready to move out of the screen because they are afraid what if it falls down suddenly. ఆ స్క్రీన్ నుంచి వారు బయటికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండరు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. That's true, there is no guarantee. అది నిజమే, అక్కడ ఏ గ్యారెంటీ లేదు. In this world there is no guarantee for anything. ఈ లోకంలో దేనికి కూడా గ్యారెంటీ లేదు. Everything will be shaken. సమస్తము కూడా కదిలించబడతాయి. And Bible in no uncertain word tells that what you see is temporary, what you don't see is permanent. బైబిల్లో చెప్తుంది మీకు ఏదైతే దృశ్యమై ఉన్నదో అది తాత్కాలికము, అదృశ్యమై ఉన్నది శాశ్వతంగా ఉండును అని. So in the midst of that, కాబట్టి వాటన్నిటి మధ్యలో if you really want to be peaceful మీరు నిజంగా సమాధానంగా ఉండాలని కోరినట్లయితే and stable in your life, మీ జీవితాల్లో స్థిరంగా ఉండాలనుకుంటే, that means in spite of the shaking happening all around, if you really want to be stable in your life, మీ జీవితాల్లో జరిగేటువంటి అటువంటి కదిలింపులలో మీరు స్థిరంగా నిజంగా ఉండాలని కోరినట్లయితే you need to hold on to God who never shakes or changes. మీరు మీ దేవుడికి గట్టిగా పట్టుకొని ఉండాలి, ఎవరైతే ఎన్నడూ కదలరో మారరో. Hallelujah. హల్లెలూయా. I just want to encourage you today to trust God like never before. నేను ఈ రోజు మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను, మునుపెన్నడూ లేనంతగా దేవుణ్ణి నమ్మమని. I'm not talking about believing. నేను నమ్మటం గురించి చెప్పట్లేదు, కానీ Faith is different. Faith is different. విశ్వాసం అనేది వేరే విషయము, Trust is different. నమ్మకం అనేది కూడా వేరే విషయము. I'll explain to you about that. దాని గురించి మీకు ఈరోజు వివరిస్తాను. But before that, I want you to turn to this scripture. దానికన్నా ముందు మీరు ఈ లేఖనం చూడాలని కోరుతున్నాను. I thank God for it was Mahesh who kind of told this scripture to me. నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే మహేష్ ఇటువంటి లేఖనం నాకు చెప్పాడు కాబట్టి. And let's go to Isaiah 26. యెషయా 26 verse 3 and 4. 3-4 వచనాలు. You will keep him in perfect peace, whose mind is stayed on you, because he trusts in you. Trust in the Lord forever, for in Yah the Lord is everlasting strength. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయము దుర్గము, యుగయుగములకు యెహోవాను నమ్ముకొనుడి. You see, it starts with trusting in him. మీరు ఆయన యందు నమ్మకం ఉంచుట ద్వారా అది ఆరంభమవుతుంది. What that causes us to stay or put or focus our mind on him. అదేం చేస్తుందంటే మన మనసంతా ఆయన పైననే పెట్టి ఆయన పైననే దృష్టి ఉంచేటట్టు చేస్తుంది. And what that brings is peace. అది ఏం తెస్తుందంటే సమాధానాన్ని. Trust, focus, peace. నమ్మకము, దృష్టి, సమాధానం. You trust in him, therefore you focus upon him, and therefore he keeps you in perfect peace. మీరు ఆయన యందు నమ్మకం ఉంచండి, దాన్ని బట్టి మీరు ఆయన పైన దృష్టి అంతా ఉంచుతారు, అప్పుడు ఆయన మిమ్మల్ని సమాధానంగా ఉంచుతాడు. Let me tell you, my brothers and sisters, నన్ను చెప్పనివ్వండి నా సహోదరి సహోదరులారా, peace is not earned. సమాధానం అనేది సంపాదించుకునేది కాదు. Peace is not earned, peace is given. సమాధానం సంపాదించుకునేది కాదు, కానీ అది ఇవ్వబడుతుంది. Because he is the Prince of Peace. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త అయి ఉన్నాడు. He says, my peace I give to you. ఆయన చెప్తున్నాడు, నా శాంతిని మీకు ఇచ్చేదను. You can't take peace. మీరు ఆ శాంతిని తెచ్చుకోలేరు, కానీ You can't earn peace. మీరు దాన్ని సంపాదించుకోలేరు, కానీ Peace is given as a gift.
అది ఒక వరముగా బహుమానముగా మీకు ఇవ్వబడుచున్నది. Satisfaction is given as a gift. సంతృప్తి అనేది ఒక బహుమానంగా ఇవ్వబడుచున్నది. And that gift comes to us as we trust in him. ఆ బహుమానము మనం ఆయనను నమ్ముచూ ఉండగా వచ్చును. You know, trust is different than faith. కాబట్టి నమ్మకము విశ్వాసం కన్నా వ్యత్యాసముగా ఉండును. You see, because when you believe, ఎందుకంటే మీరు ఎప్పుడైతే నమ్ముతారో you have hope. మీరు నిరీక్షణ కలిగి ఉంటారు. What that means is, దాని అర్థం ఏంటంటే you begin to see beyond your physical eyes. మీరు మీ కంటి నేత్రాల కన్నా మించి చూడగలుగుతూ ఉంటారు. You see, trust is where you don't see anything. కానీ నమ్మకం అనే దగ్గర మీరు దేన్ని చూడలేరు. And then you trust not because he said something, because you know who he is. అప్పుడు మీరు ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని బట్టి నమ్మరు, కానీ ఆయన ఏమైతే అయ్యున్నారో దాన్ని బట్టి నమ్ముతారు. I'll give an example, simple example. మీకు ఒక సులువైన ఉదాహరణ చెప్తాను. Pramod, can you come please? Now, you see, I know Pramod. చూడండి, నాకు ప్రమోద్ తెలుసు. I know he loves me. ఆయన నన్ను ప్రేమిస్తాడని కూడా తెలుసు. I know he cares for me. నా గురించి పట్టించుకుంటాడు అని కూడా He's తెలుసు. standing like this. ఆయన ఇలా నిలబడి ఉన్నాడు. And I somehow become weak and I fall. నేను ఏదో ఒక రీతిగా బలహీనమై పడిపోతాను. You see, చూడండి, I am relaxed నేను సేదదీరి ఉన్నాను because I trust in him. ఎందుకంటే నేను ఆయన నమ్ముచున్నాను కాబట్టి. Now, imagine he tells me, ఊహించుకోండి ఆయన ఇలా చెప్తే, Anna, don't worry, I am next to you. నువ్వేం చింతపడకన్నా నేను నీ పక్కనే ఉన్నాను. If you fall, I will hold you, don't worry. పడిపోతే నేను నిన్ను పట్టుకుంటాను, చింత చేయకండి. And now I do this. ఇప్పుడు నేను అలా పడిపోయాను. You know what is this? దాని అర్థం మీకు తెలుసా? This is faith. ఇదే విశ్వాసం. You see, I have a word from him. ఆయన నుంచి నేను ఒక మాటను పొందుకున్నాను. I catch hold of that word. ఆ మాటను నేను గట్టిగా పట్టుకున్నాను. And I know even when I become weak, he is there by my side and he will hold me. నాకు తెలుసు నేను బలహీనమైనా ఆయన నా పక్కన ఉంటాడు, నన్ను పట్టుకుంటాడు అని. That is faith. అది విశ్వాసం అంటే. I am not worried at all now. నేను ఏమాత్రమూ చింత చేయట్లేదు. But now my legs are becoming weak. కానీ I have no word from anybody. ఇప్పుడు నా కాళ్ళు బలహీనమై నాకు ఎవరి దగ్గర నుంచి మాట He is లేకుండా not saying anything to me. ఆయన ఏది నాకు చెప్పట్లేదు. But I know Pramod is there. కానీ నాకు తెలుసు ప్రమోద్ అక్కడే ఉన్నాడని. With that trust, ఆ నమ్మకంతో నేను I fall without fear. భయము లేకుండా నేను పడిపోగలను. Are you getting my point? మీకు అర్థమవుతుందని చెప్పేది? Yes. Because all of us, one or the other time in our life, come to a point where we are hopeless. ఎందుకంటే మనందరము కూడా మన జీవితాల్లో ఏదో ఒకసారి మనము నిరీక్షణ లేకుండా ఉన్నవారమైతాము. Have you touched that point in your life? ఆ అంశంని మీ జీవితాల్లో మీరు తాకారా? Hopeless? నిరీక్షణ లేకుండా. And how much ever anyone tells you there that you must believe, you must have faith, nothing goes in here or here. ఎంతగానో ఎవరైనా చెప్పినా కానీ నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వాసం కలిగి ఉండాలని, అది మీ తలలోకి ఏది ప్రవేశించలేదు. That is where trust comes into play. అప్పుడే మన జీవితాల్లోకి నమ్మకం అనేది ప్రవేశిస్తుంది. In the midst of darkness, అంధకారం మధ్యలో, when you see nothing, మీకు ఏది కూడా కనపడట్లేదు, you can think nothing. మీరు దేన్ని గురించి కూడా ఆలోచించలేరు. That's where when you tell, I don't know what my future is, I don't know where I'm going, I don't know what will happen, but I know my God is with me. అక్కడ మీరు చెప్తారు, నా భవిష్యత్తు ఏంటో తెలియదు, నేను ఎక్కడికి పోతున్నానో తెలియదు, నాకు ఏం సంభవించినో తెలియదు, కానీ నాకు తెలుసు నా దేవుడు ఉన్నాడని. You don't know where your future is going to take you. మీ భవిష్యత్తు మిమ్మల్ని ఎక్కడికి తీసుకుంటుందో మీకు తెలియదు. You don't know how you're going to pay your bills. మీ బిల్స్ అన్ని మీరు ఎలా చెల్లిస్తారో మీకు తెలియదు. You don't know how you will find help in the midst of your troubles. మీ కష్టాల మధ్యలో మీరు ఎలా సహాయం మీకు దొరుకుతుంది అనేది కూడా మీకు తెలియదు. And at that moment, అప్పుడు ఆ క్షణంలో you kind of lift up your hand, say, I have nothing. మీరు మీ చేతులు పైకెత్తి చెప్తారు, నాకు ఏమీ లేదు, but I know everything will be taken care. కానీ నాకు తెలుసు సమస్తము దేవుని ద్వారా జాగ్రత్త వహించబడుతుంది అని. Because my God is faithful and he is standing right by my side. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నా ప్రక్కనే నిలబడి ఉన్నాడు. That is trust. అదే నమ్మకం అంటే. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, this trust is very precious. ఈ నమ్మకం అనేది చాలా ప్రశస్తమైనది. It doesn't happen because you heard something. మీరు ఏదో విన్నారు కదా అని మీకు జరగదు. It happens because you know something. మీకు ఏదో తెలుసు కాబట్టి జరుగుతుంది. Know the character of that person.
ఆ వ్యక్తి యొక్క గుణగణాలు తెలుసుకోండి. You have stayed with that person. ఆ వ్యక్తితో మీరు నివసించారు. You have experienced the love of that person. ఆ వ్యక్తి యొక్క ప్రేమను అనుభవించారు. You have experienced the faithfulness of that person. ఆ వ్యక్తి ఎంత నమ్మదగిన వాడు అనుభవించి చూశారు. The person does not need to say anything. ఆ వ్యక్తి ఏది కూడా చెప్పనక్కర్లేదు. But you know, కానీ మీకు తెలుసు, that is trust. అదే నమ్మకం. You know, Micah says in chapter 7 verse 8. మీకా 7వ అధ్యాయము 8వ వచనంలో చెప్తారు. He says, "O my enemy, నా శత్రువా, do not rejoice over me. నా యందు ఆనందించకము. If I fall down, నేను ఒకవేళ పడిపోతే I will rise up." నేను తిరిగి లేచెదను. The second part he says, రెండవ భాగం ఆయన చెప్తారు, "If I sit in darkness, నేను ఒకవేళ అంధకారంలో ఉన్నట్లయితే my Lord will be a light unto me." నా ప్రభువు నాకు వెలుగుగా ఉండును. That is trust. అది నమ్మకం అంటే. That is, you know, he says, "I don't know why I'm in the darkness. I don't know where I'm going. I don't know. But my Lord will take care." ఆయన చెప్తున్నాడు, నేను ఎందుకు అంధకారంలో ఉన్నాను, నేను ఎక్కడికి పోతున్నాను అని చెప్తాడు కానీ నా దేవుడు కూడా చూసుకుంటాడని చెప్తాడు. You see, I'm not telling that faith is lesser than trust. నేను నమ్మకము అనేది విశ్వాసం కన్నా చిన్నదని చెప్పట్లేదు. Faith is important. Without faith it is impossible to please God. విశ్వాసం చాలా ముఖ్యమైనది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యము. But I'm talking to you about going one step forward when there is no faith. What will protect you is your trust in God. కానీ నేను చెప్తున్నది ఏంటంటే, విశ్వాసము అనేది దానికన్నా ముందు ఒక అడుగు ముందుకు వెళ్ళేటప్పుడు మాట లేకుండా నమ్మకం అనేది మిమ్మల్ని దేవుని దగ్గర నుంచి కాపాడుతుంది అని. I want you to think about the example of Shadrach, Meshach and Abednego. షద్రక్ మేషక్ అబేద్నెగోల గురించి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. I always wondered what was in their heart. వారి మనస్సులో ఏముండే, హృదయంలో ఏముండే అని నేను ఎప్పుడు ఆశ్చర్యపడుతూ ఉంటాను. And one thing I wondered, did they have faith? నాకు ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఏంటంటే, వారికి విశ్వాసం కలిగి ఉండేనా? Faith that God will protect them? దేవుడు వారిని కాపాడతాడనే విశ్వాసం? I realized no. నేను గ్రహించింది లేదు అని. If they had faith that God will protect them, దేవుడు వారిని కాపాడతాడని వారి విశ్వాసం కలిగి ఉండింటే, they would have said, "King, throw us wherever you want. I know nothing will happen to us." వాళ్ళు ఇలా చెప్పేవాళ్ళు, రాజా మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ పడేసే, మాకు తెలుసు మాకేం కాదు అని. They didn't say that. వారు అలా చెప్పలేదు. But he said that our God is able to protect us. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా దేవుడు మమ్మల్ని కాపాడగల సమర్థుడు అని. Even if he does not protect. ఒకవేళ ఆయన కాపాడకపోయినా, You see, the moment he say even if he does not protect, he is not sure about whether God will protect or not. ఏ క్షణమైతే ఆయన మమ్మల్ని కాపాడకపోయినా అని చెప్పాడంటే, దేవుడు వారిని కాపాడతారన్న ఖచ్చితత్వం వారికి లేనట్టే. He says even if he doesn't protect, still he is God. దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా ఆయన మా దేవుడే అని చెప్తారు. What he meant is this: ఆయన అర్థం ఏంటంటే ఇది, our God is able to protect, మా దేవుడు మమ్మల్ని కాపాడగల సామర్థ్యుడు, but we trust him that he will do what is right and required at that moment. కానీ మేము నమ్ముతున్నాము ఏదైతే ఆ క్షణం అవసరమో సరైనదో అది ఆయన చేస్తాడు. You see, my brothers and sisters, trust is where you are leaving the judgment or decision in his hands. చూడండి సహోదర నమ్మకం అంటే నిర్ణయము కానీ లేదా అది ఆ దేవుని చేతులకే మనం అప్పచెప్తున్నప్పుడు. See, when we try to take that decision making in our hands, many times that creates problems. మనం ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకోవాలని మన చేతుల్లోకి తీసుకుంటామో చాలాసార్లు సమస్యలు వస్తాయి. Of course, certain times things are very clear. కానీ కొన్నిసార్లు అక్కడ విషయాలు చాలా స్పష్టంగా ఉండవచ్చు. But there are times when the things are not clear. కానీ కొన్నిసార్లు మనకు అవి స్పష్టంగా ఉండవు. I'll tell you, my brothers and sisters, నేను చెప్తున్నాను సహోదరులారా, when you trust God, మీరు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతారో you won't think too much. మీరు ఎక్కువగా ఆలోచించరు. You know, see, don't misunderstand me. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. But what I noticed is, కానీ నేను గమనించిన విషయం ఏంటంటే, most of the problems in our mind are because of our overthinking. మనం ఎక్కువగా ఆలోచించడం వల్లనే మన మనసులో ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. You agree with me? మీరు నాతో సమ్మతిస్తున్నారా? You see, God has given us mind to think, no doubt about it. దేవుడు ఆలోచించడానికే మనకు మనసు ఇచ్చాడు, దాంట్లో ఏ సందేహం లేదు. See, by the way, I always tell this to you, what is anxiety? నేను ఎప్పుడు మీకు ఇది చెప్తుంటాను కదా, ఆందోళన అంటే ఏంటి అని. What is anxiety? Anxiety is negative imagination of what has not happened. ఆందోళన అంటే మనకు జరగని దాని గురించి ప్రతికూలంగా ఆలోచించడమే. What are you doing? మీరు ఏం చేస్తున్నారు? You're thinking too much. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. And that is creating all the negativity inside of you. అదే మన లోపల మొత్తం ప్రతికూలతను ఏర్పాటు చేస్తుంది. You see why people go to astrologers,
sometimes in the Christian perspective, prophets, ఎందుకు ప్రజలు జ్యోతిష్యుల దగ్గర కానీ లేదా మన క్రైస్తవ మతానుసారంగా ప్రవక్తల దగ్గర కానీ వెళ్తూ ఉంటారు? they want to know what will happen in the future. భవిష్యత్తులో ఏం జరుగుతాయో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి. My question is, what will you do knowing what will happen in the future? నా ప్రశ్న ఏంటంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకొని మీరు ఏం చేయగలుగుతారు? I don't think you can do anything. మీరు ఏమీ చేయలేరని నేను అనుకుంటున్నాను. But when you trust that whatever happens in my future is for my good, you will have perfect peace. కానీ మీరు ఎప్పుడైతే నా భవిష్యత్తులో ఏది జరిగినా కాదు అది నా మేలు కొరకే అని మీరు నమ్ముతారో అప్పుడు మీరు పరిపూర్ణ సమాధానాన్ని పొందుకుంటారు. You think about the story of Joseph. యోసేపు కథ గురించి మీరు ఆలోచించండి. I mean, that story of Joseph has changed my life entirely. ఆ యోసేపు యొక్క కథ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. When he thought that his life is pretty secured and steadfast, everything changed. ఆయన ఎప్పుడైతే ఆయన జీవితం అంతా ఎంతో భద్రంగా స్థిరంగా ఉందని అనుకుంటాడో అప్పుడే మొత్తం మారిపోతుంది. He would have never imagined that in a day his life will change and he will become a slave. ఆయన ఎప్పుడు ఊహించుకొని ఉండకపోయి ఉండొచ్చు ఒక రోజులో తన జీవితం అంతా మారిపోయి బానిస అయిపోతారని. We know this story very well. మనకి ఈ కథ బాగా తెలుసు కదా. When he thought that his life is become nice and comfortable in Potiphar's house, everything changed. పోతిఫర్ గృహంలో ఆయన ఇల్లు ఎంతో బాగా ఆయన జీవితం ఎంతో బాగా ఆదరణకరంగా ఉన్నప్పుడు మొత్తం మారిపోతుంది కదా. Then he went to prison. అప్పుడు ఆయన చెరసాలలోకి వెళ్తాడు. When he thought his life in prison is very become steady and nice, everything changed again. ఆ తర్వాత చెరసాలలో ఆయన జీవితము మళ్ళీ స్థిరంగా బాగా ఉందని అనుకుంటాడు అప్పుడు మళ్ళీ మొత్తం మారిపోతుంది. My question is, was the last change better than the first two changes? నా ప్రశ్న ఏంటంటే గతంలో మారిన ఆ మార్పు మొదట మారిన మార్పు కన్నా బాగుంటుందా? I want you to think about it. దీని గురించి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. Because what God was doing was leading him through all these things towards his destiny. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే వీటన్నిటి గుండా ఆయన యొక్క గమ్యస్థానానికి దేవుడు చేరుస్తున్నాడు. God did not tell him how it is going to happen. ఇది ఎలా జరగబోతుందని దేవుడు చెప్పలేదు ఆయనకి. God just let him go through. కేవలం దేవుడు వాటి గుండా వెళ్ళేటట్టు దేవుడు చేస్తున్నాడు. And I know that that is Joseph, trusted God through all the changes and uncertainties. నాకు తెలుసు ఈ యోసేపు అనే వ్యక్తి ఈ పరిస్థితులన్నిటి గుండా ఈ అనిశ్చితమైనటువంటి వాటి గుండా వెళ్ళేటప్పుడు దేవుణ్ణి నమ్మాడు అని. Do you know why I think like that? నేను ఎందుకు అలా ఆలోచిస్తున్నానో మీకు తెలుసా? Because nowhere he complained, grumbled or murmured. ఎందుకంటే ఎక్కడ కూడా ఆయన గునగడం కానీ సనగడం కానీ ఫిర్యాదులు ఇవ్వడం కానీ చేయలేదు. What trust will do is delete grumbling, murmuring, grumbling, unsatisfaction out of our life. ఈ నమ్మకం అనేది ఏం చేస్తుందంటే మన జీవితాల్లో నుంచి ఆ అసంతృప్తిని కానీ గునగడం కానీ సనగడం కానీ వీటిని తీసివేస్తుంది. I really feel sad when people are unsatisfied or simply grumbling and complaining every moment in their life. ప్రజలు ప్రతిసారి వాళ్ళ జీవితాల్లో ఇలా అసంతృప్తిగా గునుగుతూ సనుగుతూ ఉన్నప్పుడు నాకు ఎంతో బాధ అవుతుంది. If you know the faithfulness of God and trust in him, you will begin to thank him and never complain. మీరు ఒకవేళ దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి తెలుసుకొని ఆయన నమ్మిన ఎడల మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. You know, my brothers and sisters, మీకు తెలుసా నా సోదరి సోదరులారా, our God has told that I know the plans I have for you. మన దేవుడు చెప్పాడు నాకు తెలుసు మీ పట్ల నేను కలిగి ఉన్న ఆలోచనలు ప్రణాళికలని. Our God has told that what I plan for you is only good. మన దేవుడు చెప్పాడు మీ కొరకు నేను కలిగి ఉన్న ప్రణాళికల ఆలోచనలు కేవలం మంచే అని. Our God has told that I will always lead you into triumph in Christ Jesus. మన దేవుడు చెప్పాడు మనల్ని ఎప్పుడూ కూడా విజయోత్సవంలోకి నడిపిస్తూ ఉంటాడు క్రీస్తులో అని. Hallelujah. హల్లెలూయా. So whether it looks like it or not, we trust and relax because God is at work. కాబట్టి అది మీకు కనపడడానికి నచ్చినా నచ్చకపోయినా మనం దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన యందు సేద తీరాలి. Certain changes in your life, మీ జీవితంలో కొన్ని మార్పులు, many are unexpected, అవన్నీ మనం ఊహించినవి కాదు. but you need to trust God. కానీ మీరు దేవుని యందు నమ్మకం ఉంచాలి. Because even in that God is at work. ఎందుకంటే దానిలో కూడా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి. See, the problem comes when we try to use too much of our thinking. సమస్య ఎప్పుడు వస్తుందంటే మనం ఎక్కువగా ఆలోచించినప్పుడే. You know,
one very significant scripture is in Proverbs 3. ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖనము సామెతలు 3లో ఉన్నది And verse 5. 5వ వచనం. I like the combination there. అక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ నాకు బాగా నచ్చుతుంది. He says, trust in the Lord with all your heart and lean not on your own understanding. ఆయన చెప్తున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. You see, what that means is, if you begin to use your own telvitetlu, your own understanding, you can't trust. దాని అర్థం ఏంటంటే మీ సొంత తెలివితేటలు కానీ మీ సొంత గ్రహింపు పైన కానీ ఆధారపడితే మీరు నమ్మలేరు. You know, when we begin to use our own understanding, we will try to scheme ways, sometimes cunning, crafty, crooked, sometimes thinking that I am very smart and wise, and begin to devise things. మనం మన సొంత తెలివితేటల్ని కానీ ఉపయోగించినట్లయితే ఒక్కొక్కసారి మనం తెలివిగా ఉన్నట్టుగా చేస్తూ కుయుక్తిగా కానీ లేదా మోసపూరితంగా కానీ ఇటువంటి మన సొంత జ్ఞానం పైన ఆధారపడుతూ ఉంటాం. You tell me one thing, how much of wisdom Joseph used to become prime minister of Egypt? ఒక విషయం నాకు చెప్పండి, యోసేపు ఆ ఐగుప్తుకు మంత్రి అవ్వాలంటే ఆయన ఎంత తెలివితేటలు ఉపయోగించుకున్నాడు? Nothing. ఏమీ ఉపయోగించుకోలేదు. What wisdom did David use to become king of Israel? ఇశ్రాయేలీయులకు రాజుగా అవ్వడానికి దావీదు ఎటువంటి జ్ఞానం ఉపయోగించుకున్నాడు? Actually, I think one time he tried to, he thought that if I become king's son-in-law, it's easier way to throne. ఒక నిమిషం ఆయన ఆలోచించి ఉండవచ్చు, సౌలుకు ఆయన ఒకవేళ సనిన్లా అయితే ఆయన ఈజీగా ఆ సింహాసనం చేరుకోవచ్చని. But did that work? కానీ అది పనిచేసిందా? No. లేదు. You see, when it was most unexpected, the crown of Israel came walking to him. అస్సలు ఎప్పుడైతే మనం ఊహించకుండా ఉంటామో అప్పుడే ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆ రాజుకు ఉండేటటువంటి కిరీటం వచ్చింది. Absalom tried to use his own understanding, his own cunning, crafty, crooked ways. What happened? అబ్షాలోము తన సొంత తెలివితేటలు ఉపయోగించి ఆయనకున్నటువంటి ఆ కుయుక్తి గల ఉపాయాలను ఉపయోగించినప్పుడు ఏం జరిగింది? He had a horrible death. ఆయన ఒక భయంకరమైన మరణంను పొందుకున్నాడు. Adonijah, his brother, tried to use his own cunning, crafty, crooked ways. What happened? అడోనిజా ఆయన సహోదరుడు కూడా ఆయనకున్నటువంటి సొంత తెలివితేటలు ఆ కుయుక్తి వంకర మార్గంను ఉపయోగించినప్పుడు ఏం జరిగింది? Nothing. ఏమీ జరగలేదు. Let me tell you, my brothers and sisters, నన్ను చెప్పనివ్వండి నా సహోదరి సహోదరులారా, people in the world may try to use all their cunning, crafty, crooked ways to pull you down, but when God has a plan for you, nobody can. ఈ లోకంలో ఉన్న ప్రజలు వాళ్ళకున్నటువంటి సొంత తెలివితేటలు కుయుక్తి వంకర మార్గంలో వాళ్ళకున్నటువంటి ఉపాయాలను ఉపయోగించినా కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి ఏదియో జరగదు. What is the point if we as believers also try to do that? మనము విశ్వాసులుగా మనము కూడా అట్లా చేసినట్లయితే ఏం జరుగుతుంది? When we are trusting God, we will be simple hearted, my brothers and sisters. మనము దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు మనము చాలా సాధారణమైన హృదయం కలవారంగా ఉంటాము. You know further what he says? ఇంకా ముందుగా ఆయన ఏం చెప్తాడో తెలుసా? In all your ways acknowledge him and he shall direct your paths. Do not be wise in your own eyes. Fear the Lord and depart from evil. It will be health to your flesh and strength to your bones. 6-7 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, some trust in chariots, కొంతమంది రథములను నమ్మెదరు, some trust in horses, కొంతమంది గుర్రములను నమ్మెదరు. all those things will change. అవన్నీ కూడా మారతాయి. We trust in the name of the Lord. మన ప్రభు యొక్క నామం నందు నమ్మకం ఉంచుదాం. That means దాని అర్థం ఏంటంటే even when everything looks hopeless, dark, we hold on to our God. మనకు కనపడేవన్నీ కూడా నిరీక్షణ లేకుండా అంధకారంగా ఉన్నప్పటికీ కూడా మనం దేవుణ్ణి పట్టుకునే ఉందాము. There are so many examples in the Bible where people have trusted God and God helped them. బైబిల్లో అటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రజలు దేవుణ్ణి నమ్మారు, అప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు. In Psalms 28 verse 6 and 7. కీర్తనలు 28 6-7. Blessed be the Lord because he has heard the voice of my supplication. The Lord is my strength and my shield. My heart trusted in him and I am helped. Therefore my heart greatly rejoices. With my song I will praise him.
యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రం కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక యుంచెను కనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. See, this is where you don't try to tell God, help me this way or help me that way. ఇక్కడ మీరు దేవుడికి, దేవా నాకు ఈ రకంగా సహాయం చేయి, ఆ రకంగా సహాయం చేయి అని చెప్పకూడదు. You see, God always works beyond your imaginations. దేవుడు ఎల్లప్పుడు మీ ఊహలకు మించి పనిచేస్తూ ఉంటారు. This is what we have experienced in our life. ఇదే మేము కూడా మా జీవితాల్లో అనుభవించాము. In the midst of a situation, మా పరిస్థితుల మధ్యలో it is natural, human, that we begin to, pray and imagine God may work through this person or that person or this way or that way. మనుషులుగా మనం ప్రార్థించినప్పుడు మనం ఊహించుకుంటుంటాం, ఈ వ్యక్తి ద్వారా కానీ ఆ మార్గంలో కానీ, ఆ వ్యక్తి ద్వారా కానీ ఈ మార్గంలో కానీ దేవుడు సహాయం చేస్తారని. God helps. దేవుడు అలా సహాయం చేస్తారు. Always helps. ఎల్లప్పుడూ సహాయం చేస్తారు. And always helps in way beyond all the imaginations. ఎల్లప్పుడూ మన ఊహలకు మించి ఆయన పనిచేస్తూ ఉంటారు. My brothers and my sisters, నా సహోదరి సహోదరులారా, God knows you. దేవుడికి మీరు తెలుసు. God knows your need. దేవుడికి మీ అవసరత తెలుసు. He will never leave you, not forsake you. ఆయన ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టాడు, ఎడబాయడు. You know, one of the life changing experiences of our life, that is my wife and I, నా భార్య నా జీవితంలో జరిగినటువంటి జీవితాన్నే మార్చేటటువంటి అనుభవాలు ఏంటో మీకు తెలుసా? once when we were in Belgaum, ఒకసారి మేము బెల్గాంలో ఉన్నప్పుడు we were feeling dry. మేము అలా ఎండిపోయినట్టుగా అనుభూతి చెందాం. we were telling we were not feeling the presence of God. మేము దేవుని యొక్క సన్నిధిని అనుభూతి చెందకుండా ఉన్నాము. So we had heard about a pastor in Goa. గోవాలో ఉన్నటువంటి ఒక కాపరి గురించి మేము విన్నాము. Pastor Duncan, I think. డంకన్ అనే ఒక సంఘ కాపరి గురించి విన్నాము. So we went there. మేము అక్కడికి వెళ్ళాము. And we met him. ఆయనని కలిసాము. And said that we are feeling very dry. We are not feeling the presence of God. మరియు మేము చెప్పాము, మేము దేవుని యొక్క సన్నిధిని ఏమాత్రం అనుభూతి చెందట్లేదు అని. He didn't even pray for us. మా గురించి ఆయన ప్రార్థన కూడా చేయలేదు. But he said something. కానీ ఆయన ఒక విషయం చెప్పాడు, Life changing. జీవితాన్నే మార్చేసేది. He said, ఆయన చెప్పాడు, as Christians, క్రైస్తవులుగా we don't walk by feelings. మనము అనుభూతులను బట్టి నడవము, We walk by faith. విశ్వాసమును బట్టి నడుస్తాము. That would change our lives. అదే మన జీవితాలను మార్చేస్తుంది. Whether I feel or not, my Jesus is right next to me. నేను అనుభూతి చెందినా చెందకపోయినా నా యేసు నా పక్కనే ఉన్నాడు. Whether you see, it doesn't matter whether you see him or not. ఆయనను చూసినా చూడకపోయినా అది విశేషం కాదు. Because what he does in our life is not connected to your feeling or your seeing. ఎందుకంటే ఆయన మన జీవితాలు ఏదైతే చేస్తాడో అది మీరు చూసేది, అనుభూతి చెందేదానికి ఏమాత్రం He సంబంధం is a ఉండకపోవచ్చు. faithful God. ఆయన నమ్మదగిన దేవుడు. He said, I will never leave you, not forsake you. ఆయన చెప్తున్నాడు, నేను ఎన్నడూ నేను విడువను ఎడబాయను అని. That means I trust that he is standing with me. దాని అర్థం నేను నమ్ముతున్నాను, ఆయన నాతో పాటు నిలిచి ఉన్నాడు అని. Psalms 91:15. కీర్తనలు 95:15. He said, 91:15. I will walk with you in the trouble. నేను నీతో పాటు నీ శ్రమలో నడుస్తాను. Psalms 23 verse 4 and 5. కీర్తనలు 23:4-5 వచనాలు. He says, even though you walk through the valley of shadow of death, you will fear no evil, because the Lord is with you. గాఢాంధకరమైన లోయలో నడిచినను మీకు ఏ భయము కలగదు, ఎందుకంటే ప్రభువు నీతో ఉన్నాడు కాబట్టి. Whether I see him or not, I trust that he will never break his word. నేను ఆయనను చూసినా చూడకపోయినా నేను నమ్ముతున్నాను ఆయన మాటని ఆయన ఎప్పుడు తప్పడు అని. Because that's his character. ఎందుకంటే అదే ఆయన స్వభావము. And he says nothing will hurt you. ఆయన చెప్తున్నాడు నీకు ఏదియో హాని చేయదు. That means nothing will hurt us. దాని అర్థం ఏదియో కూడా మనకు హాని చేయదు. I want you to understand this truth, my brothers and sisters. ఈ సత్యంను మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను నా సోదరి సోదరులారా. As believers, విశ్వాసులుగా మనము, there is no real loss in our life. నిజమైన నష్టం అనేది మన జీవితాల్లో లేదు. There is no real loss in our life. నిజమైన నష్టము అనేది మన జీవితాల్లో లేదు. You see, if you forsake, if you give up something for the Lord, మీరు ప్రభువు కొరకు ఏదైనా విడిచిపెట్టినట్లయితే, Jesus said 100-fold will be brought back to you. యేసు చెప్తున్నా 100 మీకు తిరిగి చేర్చబడుతుంది. If the devil steals something from you, ఒకవేళ అపవాది మీ నుంచి ఏదైనా దొంగిలిస్తే, devil has to restore 7-fold back to you. అపవాది 700 తిరిగి మీకు సమకూర్చాలి. There is no loss in our life. కాబట్టి ఎటువంటి నష్టము మన జీవితాల్లో లేదు. We need to hold on to him. మనము ఆయనను పట్టుకునే ఉండాలి. We need to trust him. మనం ఆయనను నమ్మాలి. He will never leave you, not forsake you. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు, ఎడబాయడు. He may take you through the valley of shadow of death.
ఆ గాఢాంధకరమైన లోయలో మరణకరమైన లోయలో మనల్ని తీసుకువెళ్తూ ఉండవచ్చు. But he will take you. కానీ ఆయన తీసుకెళ్తాడు. When he takes you, why should you fear? ఆయననే తీసుకెళ్తుంటే మీకు ఎందుకు భయము? You know, he says, I will lay a table before you in the midst of your enemies. మీ శత్రువుల మధ్యలో మీకు భోజనం నేను ఏర్పాటు చేసేదని చెప్పాడు. That means he will feed you even when the enemy is surrounding you from all over. దాని అర్థము మీ చుట్టూరా అంత శత్రువులు ఉన్నప్పటికీ కూడా ఆయన మీకు ఆహారం పెడతాడని అర్థం. Psalms 110 verse 1 and 2. కీర్తనలు 110 1-2 వచనాలు. He says, rule in the midst of your enemies. మీ శత్రువుల మధ్యలో మీరు పరిపాలించండి అని ఆయన చెప్తున్నాడు. He said, eat in the midst of your enemies. మీ శత్రువుల మధ్యలో తినమని ఆయన చెప్తున్నాడు. Rule in the midst of your మీ enemies. శత్రువుల మధ్య పరిపాలించమని చెప్తున్నాడు. And you and me begin to question, how can I don't have strength. నీవు నేను ప్రశ్నించడం మొదలు పెడుతున్నాము, నేను ఎలా చేయగలుగుతాను, నాకు బలం లేదే అని. That's where trusting in him comes. అక్కడే ఆయన మీద నమ్మకం ఉంచడం అనేది వస్తుంది. I don't know how it will work. అది ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, but it will work. కానీ అది పనిచేస్తుంది. I don't know what the solution will be. ఎటువంటి పరిష్కారం ఉండబోతుందో నాకు తెలియదు. See, actually we don't need to know what the solution will be as long as the solution comes in our hands. నిజానికైతే ఎలా సమస్య పరిష్కారం ఉండబోతుందో మనకు తెలియని అవసరం లేదు, పరిష్కారం రాబోతుంది కాబట్టి. When you trust, మీరు నమ్మినప్పుడు, I'll tell you, our imagination is very limited. నేను చెప్తున్నాను, మన ఊహ అనేది చాలా పరిమితంగా ఉంటుంది. When the people of Israel needed to cross the Red Sea, ఇశ్రాయేలీల ప్రజలు ఎర్ర సముద్రంని దాటవలసి వచ్చినప్పుడు, tell me who would have ever imagined that the sea will be parted to make a way for them? ఎవరైనా ఊహించుకోగలిగారా ఆ ఎర్ర సముద్రం వారి కొరకు వేరు చేయబడి దాని గుండా వారు నడవగలుగుతారని? Any human can do that. Imagine that. ఏ మనుషుడు కూడా అటువంటిది ఊహించలేడు. Who would have imagined God will rain manna from heaven to feed 20 lakh, more than 20 lakh Israelites every day? ఎవరైనా ఊహించుకోగలిగారా 20 లక్షల మందికి భోజనంగా మన్నాని దేవుడు ఆకాశం నుంచి కురిపిస్తారని? You know, people were telling God, give us non-veg. ప్రజలు చెప్తున్నారు, దేవా మాకు మాంసాహారం ఇవ్వుడి అని. I mean, where can your imagination go max to get non-veg for 20 lakh people? 20 లక్షల మంది ప్రజలకు ప్రతిరోజు మాంసాహారం కావాలని ఊహించే శక్తి ఎవరికి వెళ్ళగలుగుతుంది అంత దూరం? I mean, people asked Moses, how can God do that? ప్రజలు మోషేని అడిగారు, కానీ దేవుడు ఎలా చేయగలుగుతాడు అని. But Moses did never ask God, how will it happen? కానీ మోషే ఎప్పుడు దేవుడిని అడగలేదు ఇది ఎలా జరుగుతుంది అని. Because he knew it doesn't matter how it will happen, but when God says, it will happen. ఎందుకంటే మోషేకి తెలుసు అది ఎలా జరుగుతుంది అనేది విశేషం కాదు, కానీ దేవుడు చెప్తే అది జరుగుతుంది. You see, when you trust God, మీరు దేవుణ్ణి నమ్మినప్పుడు you may not use, you don't need to use your understanding to know how it will happen, but it will happen. మీ బుద్ధిని మీరు ఉపయోగించనక్కర్లేదు అది ఎలా జరుగుతుంది అని, కానీ తెలుసుకోండి అది జరుగుతుంది అని. Syria was surrounding Israel. సిరియా ఇశ్రాయేలీల పరిసరాల్లో ఉన్నది. Surrounding, I mean, it was kind of entrenchment, no? What is it called? Siege. They had put a siege around Israel. ఇశ్రాయేలు చుట్టూ వాళ్ళు పట్టుబడి చేశారు. No food to eat. వారికి ఆహారం లేదు. No water to drink. తాగడానికి నీరు లేదు. Desperation. ఎంతో ఆశతో ఉన్నారు. Strength had failed. వారి యొక్క బలమంతా విఫలమైంది. Weapons had disappeared. వారి యొక్క ఆయుధాలని మాయమైపోయాయి. And then king sends an officer to prophet Elisha. అప్పుడు రాజు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి ఒక ఆఫీసర్ని పంపిస్తారు. And Elisha says, ఎలీషా చెప్తాడు, tomorrow by this time everything will change. రేపు ఈ సమయం కల్లా సమస్తం మారిపోతుంది అని. You know, kind of he says, there is no food today. ఆయన ఇలా చెప్తాడు, ఈ రోజు అయితే ఆహారం లేదు కానీ. Let us put it this way, today the rice is 10,000 rupees for half kg. ఈ రోజు బియ్యము ఒక హాఫ్ కిలో కోసం 10,000 చెల్లించాల్సి వస్తుంది. He said by tomorrow for 5 paisa you will get 5 tons. రేపు 5 టన్నులకు మీరు 5 పైసలు చెల్లిస్తే సరిపోతుంది. I mean, that's how much difference Elisha spoke. అంత భిన్నముగా ఎలీషా అక్కడ మాట్లాడాడు. And then the officer says, అప్పుడు ఆ ఆఫీసర్ చెప్తారు, that even if God opens the windows of heaven it will not happen. ఆకాశపు కిటికీలు తెరిచినా కానీ అది జరగదు. And Elisha says, అప్పుడు ఎలీషా చెప్తాడు, see, this is my imagination. ఇది నా ఊహ. Okay, Elisha would have said, अरे तू देखेगा लेकिन टच नहीं कर पाएगा.
అప్పుడు ఎలీషా అనుకొని ఉండొచ్చు, నువ్వు చూడగలుగుతావు కానీ తను తాకలేవు. He said that you will see with your eyes but you will not enjoy it. ఆయన చెప్తాడు, నువ్వు దాన్ని నీ కళ్ళతో చూడగలుగుతావు కానీ దాని యందు నువ్వు ఆనందించలేవు. What happened next day? ఆ మరుసటి రోజు ఏం జరిగింది? People of Israel realized that Syrians have abandoned everything, their food, their clothing, their gold, their silver, their weapons, everything, and simply flee. ఆ సిరియన్ల ప్రజలు వారి ఇశ్రాయేలీలకు సమస్తమును కూడా విడిచిపెట్టి, బంగారమే కానీ, భాగ్యమే కానీ, వారి ఆహారమే కానీ, ద్రవ్యమే కానీ సమస్తమును విడిచిపెట్టి వెళ్ళిపోతారు. They didn't know how it happened. అది ఎలా జరిగిందో వారికి అర్థం కాలేదు. Did it matter? అదేమన్నా ఇప్పుడు విశేషమా? It didn't matter. అదంత విశేషమేం కాదు. But it happened. కానీ అది జరిగింది. Even in our lives. మన జీవితాల్లో కూడా. You may not know how it happens. అది ఎలా జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు. You may not know how the things around you will work to bring in a solution. మీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మీకు పరిష్కారాన్ని తెచ్చే విధంగా ఎలా పనిచేస్తాయో తెలియదు. But God will bring a solution. కానీ దేవుడు ఒక పరిష్కారాన్ని తెస్తాడు. And what we need to do is మనం చేయవలసిన పని ఏంటంటే simply trust in him. కేవలం ఆయన పైన నమ్మకం ఉంచాలి. Pramod, please come. You know, I always tell about one sister who asked God, Lord, why were you partial towards John the apostle? Come this. ఒక సహోదరి నన్ను ఒక ప్రశ్న అడిగింది, ఎందుకు మీరు నాకు కాదు దేవునికి అడిగింది ఎందుకు దేవుడు యోహాను పట్ల పక్షపాతంగా వ్యవహరించాడు అని. Little more that's everything. You know, because you allowed only John to lay at your bosom. ఎందుకంటే నీ ఎద పైన పడుకోవడానికి కేవలం యోహానుకే అనుమతించారు. And Jesus told, యేసు చెప్పారు, my bosom was available for everybody. నా యొక్క ఎద అందరికీ అందుబాటులో ఉన్నది. Only John took it. కానీ యోహాను మాత్రమే దాన్ని పొందుకున్నాడు. You know what that means is? దాని అర్థం ఏంటో మీకు తెలుసా? Only John decided to trust and relax. యోహాను మాత్రమే నమ్మడానికి నిర్ణయించుకొని సేద తీరాడు. I hope you're getting my point. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. Today, ఈ రోజు you know your situation. మీకు మీ పరిస్థితులు తెలుసు. Actually, I will tell you, even you don't know what situation you are in. నేను చెప్తున్నాను, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు కూడా తెలియదు. God knows. దేవుడికి తెలుసు. God knows. దేవుడికి తెలుసు. You see, God holds something back for a purpose. దేవుడు ఏదైనా ఇవ్వకుండా ఆపి ఉంచాడంటే అది ఒక ఉద్దేశపూరితమని. See, he held Hannah's womb back. ఆయన హన్నా గర్భం ధరించకుండా చేశాడు. He held Sarah's womb back. సారా గర్భం కూడా ధరించకుండా చేశాడు. He held Elizabeth's womb back. ఎలిజబెత్ గర్భం కూడా కాకుండా చేశాడు. All godly people. అందరూ దైవజనులే. But he held it back for a purpose. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన అలా చేశాడు. For an appointed time. ఒక నియామక కాలం కొరకై. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, God knows what he is doing. దేవుడికి తెలుసు ఆయన ఏం చేస్తున్నారు అని. God knows when to do. ఎప్పుడు చేయాలో కూడా ఆయనకు తెలుసు. God knows how to do. ఎలా చేయాలో కూడా ఆయనకు తెలుసు. What you need to do is మీరు ఏం చేయాలంటే simply trust. కేవలం ఆయన నమ్మండి. And you will experience that peace and relaxation beyond human imagination. ఆ శాంతి కానీ, ఆ సమాధానం కానీ, ఆ సేద తీరడం కానీ మనుషులు ఊహించలేనంతగా మీరు అనుభవం చెందుతారు. Hallelujah. హల్లెలూయా. Remember, గుర్తుంచుకోండి, as you trust in him, మీరు ఆయనను నమ్ముతూ ఉండగా your mind is stayed on him. మీ మనసు ఆయన మీదనే ఉంటుంది. As your mind is stayed on him, ఆయన మీదనే మీ మనసు ఉన్నప్పుడు he keeps you in perfect peace. మిమ్మల్ని ఆయన పరిపూర్ణ శాంతి సమాధానాల్లో ఉంచుతారు. May you enjoy that peace. మీరు ఆ సమాధానాన్ని ఆనందించగలరు. Maybe I think you can take this opportunity. బహుశా మీరు ఈ అవకాశాన్ని తీసుకొని Close your eyes మీ కళ్ళు మూసుకొని and imagine Jesus right next to you. మీ పక్కనే యేసు ఉన్నట్టుగా ఊహించుకోండి. In the midst of your troubles, in the midst of your difficulties, he is right next to you. మీ కష్టాల మధ్యలో, మీ సమస్యల మధ్యలో ఆయన మీ పక్కనే ఉన్నట్టు Just ఊహించుకోండి. put your head at his bosom. ఆయన హృదయమునందు మీ తలని ఉంచండి. Don't ask him anything. ఇంకేం అడగకండి. Just tell him one thing. ఒక్క విషయమే చెప్పండి. Thank you. వందనములు. Thank you, Jesus. యేసుని కృతజ్ఞతలు. Thank you, Jesus. యేసుని కృతజ్ఞతలు. Thank you, Jesus. యేసుని కృతజ్ఞతలు. Father, thank you for this moment. తండ్రి, ఈ అవకాశానికై మీకు వందనములు. Lord, I pray, help us. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, మాకు సహాయం చేయమని. Make your ways known to us that we may know you. మీ మార్గంలో మాకు తెలిసేటట్టు చేయండి, దాన్ని బట్టి మేము మిమ్మల్ని తెలుసుకుందాము. That with all our heart we may trust you.
అప్పుడు మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని నమ్మెదము. Lord, wherever we have tried to lean on our own understanding, forgive us. మేము ఎక్కడైతే మా సొంత జ్ఞానం పైన ఆధారపడాలని చూసామో మమ్మల్ని క్షమించండి. For we know that you are a faithful God. మాకు తెలుసు మీరు నమ్మదగిన దేవుడు అని. Help us. సహాయం చేయండి. We trust in you. మేము మిమ్మల్ని నమ్ముతున్నాము. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.